డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ స్పీచ్ ఓ రకంగా మోడీని మామూలు ర్యాగింగ్ లెక్క లేదు. అది ఇన్ని రోజుల నుంచి వేచి చూస్తున్నటువంటి ఒక సందర్భం కోసం ఉన్నట్టుగా ఉంది రాహుల్ గాంధీ గారు. నిన్న లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ మోడీ విధానాలపైన ఆయన వ్యవహార శైలిపైన నిన్న ఓ రకంగా విరుచుకుపడ్డారు. అయితే అదే సమయంలో శివుడు అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. శివుడు ఇక్కడ మొత్తం పార్లమెంట్లో హిందుత్వ అనేటువంటి భావన కల్పించారు అనేటువంటి మాటలతోటి అటు భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు పోయింది. అయితే ఈ శివుడు తర్వాత ఈ పంచాయతీ ఏంటి, రాహుల్ గాంధీ ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చెప్పిండు, ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలు ఏ దిశగా పోతా ఉన్నాయి, గతంలో ఉన్న తీరుగా అంటే గతంలో మోడీకి 370 పైచిలకు స్థానాలతోటి అట్లా కూటమితో ఉన్నటువంటి సందర్భంలో ఆ గంభీరత వ్యవహారం ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం డిఫెన్స్లో కనిపిస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకంటే ఇటు ఇండియా కూటమి సంఖ్యాబలం కూడా దాదాపుగా అదే స్థాయిలో ఉండడంతో కొంచెం డిఫెన్స్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది మోడీ ప్రభుత్వం. సో ఏదేమైనప్పటికీ కూడా నిన్న అన్ని అంశాల మధ్య చర్చ జరిగింది. అటు అగ్నివీర్కి సంబంధించి కానీ, ఇటు రైతులకు సంబంధించి కానీ, ఇటు మణిపూర్ ఇష్యూకి సంబంధించి కానీ, అటు జమ్మూ కాశ్మీర్ ఇష్యూకి సంబంధించి కానీ అన్ని అంశాలపైన నిన్న సుదీర్ఘమైన చర్చ జరిగింది పార్లమెంట్లో. సో పార్లమెంట్ సమావేశాలు చాలా హాట్గా ఉన్నాయి. వరల్డ్ కప్ ఫైనల్ని తలపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.